నమస్తే సైన్యూస్. మరి ఇక్కడ రాంపల్లి చౌరస్తా దగ్గర మరి ఎంత పెద్ద ఎత్తున రేకుల షెడ్ వేస్తున్నారు. మరి అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా లేకపోతే కనపడతలేదా? మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు, ఏం సంగతి? అసలు ఎవరిని అడిగినా ఎలాంటి సమాచారం లేదు. మాకు పర్మిషన్ ఉంది అంటున్నారు. మరి పర్మిషన్ ఉంటే చూపెట్టాలి కదా. మరి అధికారులు కూడా ఇంతవరకు ఒకసారి 2 సార్లు కూలగొట్టారు. మరి కూలగొట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎంత ధైర్యంతో మరి అనుమతులు లేకుండా కూడా మళ్ళీ యథావిధిగా వర్క్ నడుస్తుంది. మరి ఇక్కడ వర్క్ ఎలా నడుస్తుంది, మరి ఏ అధికారి సపోర్ట్ తో నడుస్తుంది, మరి అది కూడా మనం వేచి చూద్దాం. మరి ఇక్కడ రాంపల్లి చౌరస్తా దగ్గర ఇంత డేరుగా మెయిన్ రోడ్ కు వేయడం జరుగుతుంది. మరి అడిగితే మాత్రం ఇక్కడ అధికారులను అడిగితే మేము మొన్ననే కూలగొట్టామంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తం ఇష్టం ఉన్నట్లు అనుమతులు లేకుండా గవర్నమెంట్ గండి కోర్టుతో ఇష్టం ఉన్నట్టు రేకుల షెడ్లు వేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా, రాజకీయ పరంగా సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా, ఏం తెలియకుండా ఉంది. అడిగితే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. అక్కడ గిట్ట మన నాగారం జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చినా మరి అక్కడ కూడా ఏం స్పందన లేదని చెప్పేసి చెప్పుకొస్తున్న ప్రజలు. మరి ఇక్కడ చూస్తుంటే మాత్రం నిజంగానే ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఏం అనుమతులు లేకుండా ఇష్టం ఉన్నట్లు విచ్చలవిడిగా రేకుల షెడ్లు వేస్తున్నారు. మరి ఇలా గవర్నమెంట్ కు గండి కొట్టడం ఎందుకో మరి అర్థం కావడం లేదు చాలా మందికి. మరి ఇక్కడ జరుగుతున్న పనులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. అసలు మాకేం సంబంధం లేదు, పర్మిషన్ ఉంది, మాకు హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ ఉంది అన్నట్టు వర్కులు నడిపిస్తున్నారు. మరి రాను రాను మరి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు. పర్మిషన్ ఇవ్వకుంటే మొత్తం ఇవ్వకూడదు. మరి రేకుల షెడ్కు గవర్నమెంట్ నుంచి ఏమో పర్మిషన్ ఇవ్వరు, మరి అధికారుల సపోర్ట్ తోటి మరి రేకుల షెడ్ వేస్తున్నారు. మరి ఇక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి చాలా మంది తలపట్టుకుంటున్నారు. పర్మిషన్ లేదంటున్నారు, ఇష్టం ఉన్నట్టు పెద్ద పెద్దగా రేకుల షెడ్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ పర్మిషన్ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూలగొట్టాలి లేదా పనులనే ఆపేయాలి. మరి ఎందుకు ఆపడం లేదు, మరి ఎలాంటి స్పందన లేదు ఇక్కడ అధికారులు. మరి యథావిధిగా వర్క్ నడుస్తుంటే మాత్రం పట్టించుకొని అధికారులు మరి జిహెచ్ఎంసీలో పని చేస్తున్నారా లేక చూసుకుంటూ వెళ్తున్నారా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తున్నది ప్రజలకు. మరి ఇలాంటి వ్యవస్థలో మరి గవర్నమెంట్కి ఎందుకు గండి కొడుతున్నారు అది కూడా తెలియాలి. మరి అదే గవర్నమెంట్ మరి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఎంతనో ఇంత డీడీ కట్టిపించుకొని పర్మిషన్ ఇస్తే అయిపోతుంది కదా. ఎలాగో ఖచ్చితంగా వేసుకుంటున్నారు రేకుల షెడ్లు, ఏ విధంగానో విధంగా వేసుకుంటున్నారు. అలాంటప్పుడు మరి గవర్నమెంట్ కూడా 1 లక్షనో 2 లక్షలు వస్తాయి కదా పర్మిషన్ ఇస్తే. అది ఎందుకు ఆలోచిస్తలేదు? రేకుల షెడ్ పర్మిషన్ లేవు అంటారు, మళ్ళీ యథావిధిగా రేకుల షెడ్లు పడుతూనే ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి. అంటే ఇందులో చిన్న స్థాయి పెద్ద స్థాయి అధికారులే లబ్ధి పొందుతున్నట్టు సమాచారం వస్తుంది మనకు. మరి దీనిపైన అధికారులు స్పందించాలి. దీనిపైన మరి భాస్కర్ రెడ్డి గారు కూడా స్పందించలేదు ఇంతకు ముందు. మరి ఇప్పుడైనా వాణిరెడ్డి గారు స్పందిస్తారా లేక ఇలానే వదిలేస్తారో అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి జై హింద్. సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే కామెంట్ కూడా